చేసిన తర్వాత అమ్మవారి అనుమతి తీసుకుని ఆ బ్రహ్మకమలాన్ని తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టారట, అనంత పద్మనాభుడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తి రూపంలో. అట్లాంటిది దేవతలు ఎంత కష్టపడితే స్వామివారిని చేరటానికి వాళ్ళ దగ్గర తపస్సు అనేటటువంటి సాధన ఉంటుంది. కానీ మనలాంటి వాళ్ళందరికీ స్వామి ఆధీనుడుగా అవటానికి భక్తి, ఆ తర్వాత స్వామికి చేసేటటువంటి కైంకర్యం, ఈ రెండు సాధనాలుగా ఉపయోగపడతాయి. వీటిలో మనం ఎంత కుగ్రామంలో ఉన్నా ఇప్పుడు ప్రపంచం మొత్తంలోనే అతి ప్రాచీనమైనటువంటి నగరం ఏంటి అంటే కాశీక. అది ప్రపంచం మొత్తంలోనే. అంటే మండలం, భూమండలం ఏర్పాటైన తర్వాత మండలం యొక్క మధ్యస్థానం మనం చెప్పేటటువంటి పాయింట్, మనం ఇప్పుడు ఎట్లా అయితే మనం చూస్తూ శాటిలైట్ ఒక పిన్ పాయింట్ చేస్తున్నామో అలా స్వామివారి పిన్ పాయింట్ చేసినటువంటి ప్రదేశం కాశీక. ఆ కాశీ నుంచి ప్రదానం చేసుకొని ఇది దక్షిణ భాగం, ఇది ఉత్తర భాగం, ఇది ప్రాక్ భాగం, తూర్పు భాగం, పడమర భాగం అని చేశారట. అట్లాంటి కాశీలో కూడా అంత ఏర్పాటైన తర్వాత ఏమీ లేనటువంటిప్పుడు కూడా అక్కడికి సర్పముల ద్వారా, తర్వాత జంతుజాలం ద్వారా స్వామివారికి ఆరాధన జరిగేది. ఇక మనం గ్రామంలో ఉంటూ మన ఇళ్ల మధ్యలో దేవాలయం ఉంది, మనం ఉన్నా కూడా స్వామికి పుష్పాలు కానీ స్వామికి పూజ కానీ అందట్లేదు అంటే, అందలేదు అని అంటే మనం వేటితో సమానంగా మనం ఉంటాం. చూడండి, కాశీలో అంత పూర్వ భాగంలో ప్రాచీనమైనటువంటి నగరంలో ఎలా అయింది. మనం మన గ్రామానికి తెచ్చుకున్న తర్వాత మీరందరూ, మీ గ్రామంలో వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉత్సవాన్ని చేస్తున్నారు. అటువంటి ఉత్సాహం లోపల ఉండేటటువంటి భక్తి స్వామివారి పైన ఎప్పుడు నిరంతరంగా ఉండాలి. మీ ఇళ్ల మధ్యలో స్వామివారు ఉండటం, దేవాలయం ఎంత అవసరం అనేది నేను సాయంకాలం విభీషణ్ శర్మ గారి ప్రవచనం ముందు మీకు తెలియజేస్తాం. అట్లానే 6:30 వారి ప్రవచన కార్యక్రమం రమారాణి ప్రారంభమవుతుంది. దానికి ముందుగా ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటవుతుంది. స్వామివారిని గరుడాడు వారి ముందు ఉత్సవమూర్తి నుంచి ఆ అటుపక్క భాగంలో చక్రాన్ని, ఇటు పక్క భాగంలో శంఖాన్ని వేసి దాని మధ్యలో ఈ దీపాలన్నింటినీ ఉంచడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాటుని ఈ గ్రామస్తులు, తర్వాత ఇక్కడ కమిటీ వారితో పాటు ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో ఎక్కువగా ఆడవాళ్ళు పాల్గొనేవారు. ఆ దీపారాధన చేయడం కానీ, దాంట్లో ఒత్తి వేయడం, దాన్ని తయారు చేయడం, సన్నద్ధం చేయడం, దానికి కావాల్సిన ముగ్గులు రుద్దడం, ఇవన్నీ ఇక్కడ అక్షరస్వామి మీకు తెలియజేస్తారు. ఎంతో భక్తితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. 5 రోజులు జరిగేటటువంటి బ్రహ్మోత్సవం శాంత్యోత్సవంగా, శ్రద్ధోత్సవంగా ఇట్లా 3 రకాలుగా పిలువబడుతుంది. ఎటువంటి కరువు కాటకాలు వచ్చినప్పుడైనా దాన్ని పూర్తి చేసి నిర్మూలన చేయడానికి బ్రహ్మోత్సవాన్ని ఒక కార్యక్రమం చేసే వాళ్ళకి పూర్వం. అది ఎందుకు జరుగుతుందో మనం సాయంకాలం తెలుసుకుందాం. సాయంకాలం జరిగే కార్యక్రమంలో అందరూ సమయపాలన పాటిస్తూ దీపారాధన అక్కడ చేసేసి ఉంచిన తర్వాత మళ్ళా మేము రాలేకపోయాం, మేము ఉంచలేకపోయాం అనుకోకుండా 6 గంటలకు వచ్చి దీప ఆరాధన చేయడం, వెంటనే స్వామిని చెప్పిన ప్రదేశంలో ఉంచే ఏర్పాటు మీరందరూ చేసుకోగలరు కోరుతూ నమో వెంకటేశాయ. వాద్యం